హాయ్ అండి. ఇంకా పొద్దున్నే లేచి చక్కగా ఇంట్లో పనులన్నీ చేసుకొని ఇంకా మేమైతే బయలుదేరైతే వెళ్తున్నామండి. ఇంకా కొమరవెల్లి, వేములవాడ దర్శనం అని చెప్పి అందరం కలిసి అయితే వెళ్తున్నామండి. ఇంకా మా తమ్మునితోని మా తమ్ముడైతే వచ్చాడు అని ఇంకా షార్ట్ వీడియోలు అయితే పెట్టాను కదండి. ఇంకా ఈ షార్ట్ వీడియో చూసిన వాళ్ళందరూ ఈ లాంగ్ వీడియోస్ కూడా చూడండి. ఇంకా మేమైతే అందరం ఇలా చిన్న మినీ బస్ లాంటిది అయితే తీసుకొని అయితే ప్రయాణం అవుతున్నామండి. ఇంకా పొద్దున్నే కాబట్టి చలి బాగా ఉందండి. ఇంకా అందుకే నేనైతే మఫ్లర్ అయితే కట్టుకొని ఉంచుకున్నానండి చెవులకైతే. ఇంకా అందరం కలిసి సరదాగా ఇలా వెళ్తూ ఉన్నామండి. ఇంకా మా ప్రాపర్ అయితే అమ్మ వాళ్ళైతే నాన్న వాళ్ళది ముత్యంపేట. ఇంకా మల్యాల రోడ్ దాటినామంటే చాలండి, ఇంకా మా తోట వస్తుంది అనేది చూస్తూ ఉండేవాళ్ళమండి. ఇంకా మా చిన్నప్పుడైతే ఇంకా అలాగే ఇప్పుడు కూడా ఇంకా మాతో పాటుగా మీకు కూడా తోట చూపిద్దామనే ఉద్దేశంతో చూపిస్తున్నానండి. ఇక్కడ ట్రాన్స్ఫారం మొదలైందంటే ఇంక ఇదంతా మా తోటేనండి. ఈ వైపున 4 ఎకరాలు, ఈ వైపున 2 ఎకరాలు ఉంటుందండి. ఇంకా ఇందులో అంతకుముందు లక్ష్మీ బృందావన్ డాబా అని కూడా ఉండేదండి. ఇంకా కొండగట్టు చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళకైతే అందరికీ తెలిసే ఉంటుందండి. ఇంకా ఇప్పుడైతే లేదండి, ఆ తోట తీసేసాము. ఇదంతా మా తోటేనండి. ఇక్కడ కాలువ వస్తుందండి, కాలువ వచ్చే వరకు మా తోటే అని చూసేవాళ్ళమండి. ఇంకా ఈ కాలువ వచ్చేదాకా అంతకుముందైతే చిన్నప్పుడు ఇంకా ఈ పక్కన తోట అయితే అయిపోయిందండి. ఇంకా ఇదైతే మరో వైపు తోట అండి. ఇంకా ఓ పక్కన 4 ఎకరాలు, ఓ పక్కన 2 ఎకరాలు ఉంటుందండి. రోడ్డుకు 2 పక్కలా ఉంటుందండి. ఇంకా ఇదైతే మా నాన్నగారు కాంట్రాక్ట్ తీసుకొని కట్టించిన కమాన్ అండి. అదైతే ఇంకా వేములవాడ రూట్లో చక్కగా ప్రయాణం చేస్తూ చాలా రోజుల తర్వాత ఇలా అందరం కలిసి ప్రయాణం చేస్తున్నామండి. ఇంకా చాలా సంతోషంగా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ వెళ్తున్నామండి. ఇంకా కుటుంబం అంతా కలిసి చాలా రోజుల తర్వాత అయితే ఈ ప్రయాణం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందండి. ఇంకా కాఫీ, టీ తాగుదామని చెప్పేసి టిఫిన్లు చేసేవారు టిఫిన్లు చేస్తున్నారు, టీ తాగేవాళ్ళు టీ తాగుతున్నారండి. ఇంకా ఇక్కడైతే లొకేషన్ ఇలా ఉందండి, చూడడానికి చాలా ముచ్చటగా ఉందండి. ఇంకా అందుకోసమని నాతో పాటుగా మీరు కూడా చూస్తారనే ఉద్దేశంతో ఇలా తీస్తున్నానండి. ఇంకా చాయ్ తాగి ఇంకా కొంచెం ఫ్రెష్ అయ్యి ఇంకా అందరం అయితే ఇంకా ఇక్కడ నుంచి మళ్ళీ బయలుదేరి వెళ్ళడానికైతే రెడీ అవుతున్నామండి. ఇంకా టీ, కాఫీలు, టిఫిన్లు ఇంకా ఎవరికి నచ్చినవి వాళ్ళు చేస్తున్నారండి. ఇంకా మేమైతే ఏమీ తాగకుండానే నిరాహారంగానే దర్శనం చేసుకుంటామని ఇంకా మా అక్కయ్య వాళ్ళు, మా చెల్లె, మా 2 అక్కయ్యలు అయితే టీ ఏమీ తాగలేరండి. ఇంకా వాళ్ళు దర్శనం అయిన తర్వాతే తాగుదాము అని అన్నారు. ఇంకా సరే మంచిదని ఇంకా మేమైతే తాగామండి. ఇంకా మేము వచ్చిన వెహికల్ అయితే ఈ పక్కన ఉందండి, ఈ వెహికల్లోనే వచ్చామండి మేమైతే. ఇంకా చక్కగా మళ్ళీ బయలుదేరిపోయామండి అక్కడి నుండి అయితే. ఇంకా కొమరవెల్లికి అయితే చేరుకున్నామండి. చేర్యాల మల్లన్న, కొమరవెల్లి మల్లన్న అని అంటారండి. ఇంకా మా పుట్టింటి దైవం అండి కొమరవెల్లి మల్లన్న. మొత్తానికైతే కొమరవెల్లి మల్లన్న టెంపుల్ వద్దకైతే వచ్చేసామండి. పొద్దున్నే రావడం వల్ల జనం ఎక్కువగా ఏమీ లేరండి, చాలా ప్రశాంతంగా చాలా బాగుందండి. అప్పుడే సూర్యుడు వస్తున్నాడు కదండి, చూడ్డానికి ఎంత ముచ్చటగా ఉందో చూడండి. ఇంకా సూర్యుని కూడా ప్రత్యక్ష సూర్యనారాయణ స్వామి అండి. ఇంకా మనకు ప్రతిరోజు కనిపించేది సూర్యచంద్రులే కదండి. టెంపుల్ అయితే ఇలా ఉందండి, చాలా బాగుందండి, చాలా ప్రశాంతంగా ఉందండి. చాలా రోజుల తర్వాత ఇంకా ఈ టెంపుల్కి అయితే వచ్చానండి. అక్కడ పెద్ద గంట చూడండి ఎంత బాగుందో. ఇంకా నేను, మా చెల్లెలు, మా ఆయన ముందైతే వచ్చామండి. ఇంకా వాళ్ళు ఏవో షాపింగ్ చేసుకొని వస్తున్నారండి ఇంకా వెనక. ఇంకా మేమైతే ముందుగా వెళ్ళి ఇంకా చుట్టూ తిరిగి అయితే అక్కడ కూర్చుందాము అని లోపలికైతే వెళ్తున్నామండి. ఇంకా
గడప నోము నోచిన పర్తికి గడవనంతటి గండాలు గడుచునని అంటారు కదండి. చక్కగా మనం ఆ గడపను దాటుతున్నందుకు మొక్కుకొని అయితే ఇంకా అడుగులు వేయాలి అని చెప్తారండి. ఇంకా టెంపుల్ లోపలనైతే వాతావరణం ఇలా ఉంటుందండి. పెద్ద గంగరేన చెట్టు ఉంటుందండి. గంగరేన చెట్టు కింద పట్నాలు అని అంటారండి. ఇంకా తెలిసిన వారికైతే అందరికీ తెలుస్తుంది, కానీ తెలియని వారు ఎవరైనా ఉంటే తెలుసుకుంటారని చెప్తున్నానండి. ఇదే అండి ఆ గంగరేణి చెట్టు అయితే. ఇంకా రాగానే ఆ గంగరేణి చెట్టు చుట్టూ చక్కగా ప్రదక్షిణలు అయితే చేసుకోవాలండి. ఇంకా పట్నాలు వేసే వాళ్ళు వేస్తున్నారండి. ఇంకా కొత్తగా పెళ్లి జంటలు కూడా వచ్చి ఇంకా దర్శనం చేసుకునే వాళ్ళు చేసుకుంటున్నారు, మొక్కులు చెల్లించుకునే వాళ్ళు మొక్కులు చెల్లించుకుంటున్నారు. బోనాలు అండి చక్కగా పట్నం కొడుతున్నారండి. వీటినే పట్నాలు అని అంటారండి. ఇలా పట్నం చక్కగా ముగ్గులు పరిచి ఇంకా బోనాలు అయితే చెల్లిస్తారండి. ఇది గంగరేణి చెట్టు అండి. దీని చుట్టూ చక్కగా మొక్కుకుంటూ ప్రదక్షిణ చేస్తున్నానండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని. ఇంకా థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మాను కేర్ ఆఫ్ సీను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి. ఉంటానండి. ఇంకా చూసారా అండి మా ఫ్యామిలీ మొత్తం మందిని. ఇంకా మేము 5గురం అక్క చెల్లెళ్ళం, ఒక్క తమ్ముడండి. ఇంకా తమ్ముడికి 2 పిల్లలండి, ఒక్క పాప ఒక్క బాబు. ఇంకా అక్కయ్య వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరో కలిస్తే ఇంకా చెల్లెలైతే మాట్లాడుతుందండి, గుర్తుపట్టారు చెల్లెల్ని. ఇంకా అక్క వాళ్ళు వస్తున్నారు అని చెప్పారండి. ఇంకా మేమైతే కార్తీక మాసం కావడంతో చక్కగా పిండి తీసుకువెళ్ళానండి, వత్తులు తీసుకెళ్ళాను. ఇంకా చక్కగా హరిహర ప్రీత్యర్థం అని అయితే కార్తీక దామోదర ప్రీత్యర్థం అని ఇంకా పిండి దీపాలు అయితే వెలిగించి చక్కగా మొక్కుకున్నామండి. ఇంతలో మా అక్కయ్య వాళ్ళు వచ్చి ఇంకా వాళ్ళ చుట్టాలని హక్ చేసుకున్నారండి. ఇంకా చక్కగా కాసేపు వాళ్ళతో సరదాగా మాట్లాడుకొని ఇంకా మొక్కులు అయితే పెట్టడానికి అయితే వెళ్తున్నారండి. ఇంకా వాళ్ళు కూడా ఈ గంగరేణి చెట్టు చుట్టూ తిరిగి మొక్కులు పెట్టుకున్న తర్వాత ఇంకా టెంపుల్ లోపలికి అయితే వెళ్ళామండి. ఇంకా వీళ్ళైతే చూసారండి పసుపు బట్టలతో వచ్చారు. కొత్త జంట అనుకుంటా అండి. అలా కొత్త జంటలు కూడా పసుపు బట్టలతో వచ్చి దర్శనాలు అయితే చేసుకుంటారండి. ఇంకా నేను మా వారు కలిసి కార్తీక దీపాలు అయితే వెలిగించామండి. ఇంకా ఈ కార్తీక మాసంలో ఇలా చక్కగా కార్తీక దామోదర ప్రీత్యర్థం అని ఇంకా హరిహర ప్రీత్యర్థం అని ఇంకా ఇలా కార్తీక దీపాలు వెలిగించుకునే అదృష్టం అయితే మాకు కలిగినందుకైతే మేమెంతో ఎన్నో జన్మల పుణ్యం చేసి ఉంటామని అయితే చాలా సంతోషపడుతున్నామండి. ఇంకా మా తమ్ముడు ఇక్కడ ఉండడు కాబట్టి ఎక్కువగా వాడితో కలిసి రావడం అయితే ఉండదండి. చాలా తక్కువ సమయమే ఉంటుందండి. ఇంకా వానికి టైం ఉండదు కాబట్టి ఇంకా ఈ దర్శనానికి అయితే వెళ్దాము అని చెప్పగానే ఇంకా అందరము కలిసి సరే వెళ్దాము అనుకొని అయితే ఇంకా ఎన్ని పనులున్నా అందరం వదిలేసుకొని ఇంకా కుటుంబం అంతా కలిసి ఇంకా మా పుట్టింటి దైవాన్ని దర్శించుకోవడానికైతే వచ్చామండి. ఇంకా చాలా సంతోషంగా సరదాగా చాలా బాగా అనిపిస్తుందండి. ఇంకా ఈ గంగరేణి చెట్టు దగ్గర మొక్కులు పెట్టుకున్న తర్వాత ఇంకా అందరం కలిసి ఇంకా లోపలికైతే వెళ్ళామండి. ఇంకా లోపలికైతే వెళ్దామని ఇంకా అందరం అయితే మొక్కులు అయితే పెట్టుకుంటున్నామండి. జనం చూసారా అండి ఎంత చుట్టుముట్టారో. మేము వచ్చినప్పుడు ఎంత ప్రశాంతంగా ఖాళీగా ఉండే కదండి. పొద్దున రావడం వల్ల ఇంకా మా తమ్ముడు పంచా అది ఇది తీసుకొని ఇంకా మొక్కులకు కావాల్సినవి అన్నీ కొనుక్కొని వచ్చేసరికి ఇంత జనం అయ్యారండి. ఇంకా చాలా అందరం కలిసి అయితే ఇంకా లోపలికైతే వెళ్తున్నామండి. చాలా రష్గా ఉందండి. ఇంకా టెంపుల్ అయితే పొద్దున వచ్చినప్పుడైతే ఎవ్వరు లేరు, కానీ ఇంకా పొద్దెక్కుతున్న కొద్దీ ఇంకా జనం అయితే ఎక్కువగా అయ్యారండి. ఇంకా ఇప్పుడే కార్తీక మాసంలోనే ఎంత జనం ఉన్నారంటే ఇంకా చట్టి అట్లాంటి వాటిలో ఎంత జనం ఉంటారో మీరే ఇంకా ఆలోచించుకోండి. ఇదైతే అల్లుబండ అని అంటారండి. ఇంకా అల్లుబండ దగ్గర కూడా చక్కగా మొక్కుకొని అయితే ఇంకా పైకెక్కితే అక్కడ కూడా ఒక అల్లుబండ ఉందండి. ఇంకా అక్కడ కూడా చక్కగా మొక్కుకొని ఇంకా లోపలికి వెళ్ళి అయితే దర్శనం చేసుకున్నామండి. ఇంకా కొమరవెల్లి మల్లన్న స్వామిని అయితే ఇంకా వీడియో తీయలేదండి, ఇంకా ఇంతవరకే తీసానండి. ఇంకా ఈ దర్శనం అయిపోయిన తర్వాత పక్కనే కుమారస్వామి టెంపుల్ ఉందండి. ఇంకా మళ్ళీ ఆ టెంపుల్ తీసానండి. ఇంకా దర్శనాలు అయితే చాలా బాగా అయ్యాయండి. ఇంకా స్వామివారికి చక్కగా మొక్కులు అయితే చెల్లించుకొని
వచ్చామండి. ఇంకా అర్చన టికెట్ కూడా తీసుకున్నామండి. 50 రూపాయలకు ఒకటి అర్చన టికెట్ అండి. అర్చన చేయించుకొని వచ్చాము. ఈ పక్కనే కుమారస్వామి టెంపుల్ ఉందండి. ఇంకా ఆ టెంపుల్ అయితే దర్శనం చేసుకున్నాము. ఇంకా మాకైతే పరమాన్నం ప్రసాదం కూడా అందిందండి. ఇంకా మేము ఎంత అదృష్టవంతులం అండి. స్వామి వారి ప్రసాదం మాకు చక్కగా మేము దర్శనం చేసుకునే సమయానికే మాకు అందిందండి. ఏదైనా కానీ స్వామి వారి అనుగ్రహం ఉంటే తప్ప మనకి ఏవి జరగవండి. ఇంకా ప్రసాదం అయితే తీసుకొని చక్కగా కళ్ళకు అద్దుకొని అయితే తింటున్నామండి. ఇంకా టెంపుల్ అయితే చూడండి ఎలా ఉందో. ఇంకా అందరం వచ్చి ఇలా ప్రసాదం అయితే తీసుకుంటున్నామండి. ఇంకా ఏ టెంపుల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ ఇంకా ఇట్లా స్వామివారి ప్రసాదాలు అవన్నీ మనకు సమయానికి అందుతాయి అంటే ఇంకా అది అదృష్టమే కావాలండి. ఇంకా స్వామివారి కరుణా కటాక్షాలు అయితే మనపై ఎల్లవేళ్ళ ఉండాలని ఇంకా చక్కగా వేడుకొని అయితే ఈ ప్రసాదం అయితే తీసుకొని అక్కడ కాసేపు కూర్చున్నామండి. అలా రిలాక్స్డ్గా కూర్చొని ఇంకా టెంపుల్ని అయితే చూస్తున్నామండి. ఎంత చక్కగా ఉందో చూడండి. బండరాళ్ళతోని పైకి చూస్తూ ఉంటే ఎలా ఉందో చూడండి. ఇలా ఉందండి. ఇంకా స్వామివారి లీలలు చూడండి. ఎన్ని గుండ్ల మధ్యలో వెలిసాడో కదండి. ఇంకా ఆలయ ప్రాంగణం అయితే ఇలా ఉందండి. ఇది కుమారస్వామి టెంపుల్ అండి. ఇంకా ఇక్కడైతే దర్శనం చేసుకొని కూర్చున్న తర్వాత టెంకాయలు కొట్టే వద్దకైతే వెళ్ళామండి. ఇంకా ఇక్కడ కొన్ని పిక్స్ కూడా తీసుకున్నామండి స్వీట్ మెమరబుల్ లాగా. ఎందుకంటే చాలా రోజుల తర్వాత అందరం కలిసి వచ్చాం కదండి. చాలా బాగా అనిపించిందండి. దర్శనం కూడా చాలా చక్కగా అయిందండి. ఇంకా ఇక్కడైతే గోవర్ధనగిరి లాగా ఉందండి శ్రీకృష్ణుంది. ఇక్కడ టెంకాయలు కొడుతున్నారు. ఇంకా అందరూ చక్కగా మొక్కుకొని టెంకాయలు అయితే కొట్టి స్వామికి మొక్కులు చెల్లించుకున్నారండి. ఇంకా శ్రీకృష్ణుడు చక్రం పట్టుకొని చాలా బాగా ఉందండి. ఇంకా అదైతే అందుకే నాతో పాటుగా మీకు కూడా చూపిద్దామని గోవర్ధనగిరి కొండను విష్ణు చక్రంతో ఆపినట్టుగా అలా ఉందండి. ఇంకా కొబ్బరి నీళ్ళు కూడా అక్కడ అమ్ముతున్నారండి. ఆ నీళ్ళు అయితే కొనుక్కొని ఇంకా తాగుతున్నాము. దర్శనం అయిపోయింది కదా. ఇంకా అక్కడి నుంచి అయితే వచ్చి కింద కూర్చొని ఇంకా నేను మా వారు కూడా ఒక పిక్ అయితే తీసుకున్నామండి. ఇంకా ఇవన్నీ స్వీట్ మెమోరీస్ కదండి, ఎప్పటికీ గుర్తుండిపోతాయండి. ఇంకా ఆలయ ప్రాంగణం అయితే ఇలా ఉందండి. ఇంకా వాళ్ళు కూడా అందరూ మెల్లిమెల్లిగా దిగుతున్నారండి. ఇలా మొత్తం పచ్చటి పసుపుమయం బండారుమయం అన్నట్టుగా ఉందండి. ఇంకా మల్లన్న దేవునికి బండారంటే ఇష్టం అని చెప్తారు కదండి. ఇంకా బొట్టు కూడా బండారే పెడతారు కదండి. ఇంకా మా నొసటన పెట్టారు చూసారు కదండి. అందరికీ నొసటన బండారు ఉంది. ఇంకా బండారులో పుట్టిన మల్లన్న అని చెప్తారు కదండి. ఇలా అంతా బండారు కలర్ లోనే ఉందండి, పసుపుమయం అన్నట్టుగా ఉంది. ఇంకా అందరం చక్కగా దిగి మళ్ళీ టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నామండి. ఇంకా అందరం వచ్చే వరకు ఆగి టెంపుల్ ఆలయ ప్రాంగణం అంతా ఇలా ఉందండి. బయట వైపు అయితే ఇంక ఈ పక్కన అమ్మవారికి కప్పిన చీరలు కూడా అమ్ముతున్నారండి. ఆ పక్కన అమ్ముతున్నారండి అమ్మవారి చీరలు అయితే. ఇంకా మేము అవేమీ చూడలేదండి. ఇంకా వీళ్ళైతే తమ్ముని వాళ్ళైతే కార్తీక దీపాలు ముట్టిద్దామని ఇంకా మళ్ళీ ఆలయం లోపలికే వచ్చామండి. ఇంకా మేమైతే అప్పుడే వెలిగించాం కానీ ఇంకా వీళ్ళు వెలిగించలేదు. ముందు దర్శనం కానీ తర్వాత వెలిగించుకుందామని అనుకున్నారండి. ఇంకా మా అక్క చెల్లెలు కూడా ఇంకా అందరూ వెలిగిస్తున్నారండి. ఇంకా మేమైతే అక్కడ కూర్చొని ఇంకా అందరినీ చూస్తూ ఉన్నామండి. చాలా కోలాహలంగా ఉందండి. ఇంకా ఆ వైపున పట్నం తొక్కుతుంది అండి ఆ అమ్మ అయితే. ఇంకా పట్నాలు వేసిన వాటిని పట్నం తొక్కుడు అంటే అదే అండి. ఇంకా తెలిసిన వాళ్ళకైతే తెలుస్తుందండి. మల్లన్న పట్నాలు ఉన్న వాళ్ళకైతే ఇంకా ముందు వచ్చేసరికి మొత్తం ఇదే కోలాహలం అండి. చూసారా అండి. ఇంకా కార్తీక వత్తులు అయితే అందరూ ఎలా వెలిగిస్తున్నారో ఒకరిని చూసి ఒకరు. ఇంకా చాలా మంది అందరూ చుట్టూ వెలిగిస్తూనే ఉన్నారండి.
ఆలయ ప్రాంగణంలో వెలిగిస్తే చాలా మంచిది అని చెప్తారు కదండి. ఇంకా ఇదండి ఈ వీడియోలో కొమరవెల్లి దర్శనం ఉంటుందండి. ఇంకా నెక్స్ట్ వీడియో పెడతానండి, అది కూడా చూడండి. ఇది చూసిన వాళ్ళందరూ ఇంకా అందులో వేములవాడ దర్శనం ఉంటుందండి. ఇంకా ఇదైతే కొమరవెల్లి మల్లన్న దర్శనం వరకే ఉంటుందండి ఈ వీడియోలోనైతే. ఇంకా అందరం స్వామి వారిని దర్శించుకొని అయితే ఒక చోట కూర్చుండి చాలాసేపటి వరకే కబుర్లు చెప్పుకొని ఇంకా కొన్ని పిక్స్ అయితే షేర్ చేసుకున్నామండి. సూటబుల్ మెమరీస్ అయితే తీసుకున్నామండి ఇంకా అందరము. ఇలా ఉందండి ఆలయ ప్రాంగణం అంతా కోలాహలంగా డప్పు చప్పులతో ఒగ్గు చప్పులతో అలా కిక్కిరిసిపోతుందండి ఆలయ ప్రాంగణం అంతా. ఇంకా మేమైతే చక్కగా సెల్ఫీలు ఫొటోస్ అన్నీ షేర్ చేసుకున్నామండి. చాలా బాగా అనిపించిందండి. స్వామి వారి దర్శనం అయితే చాలా చక్కగా అయిందండి. ఇంకా అక్కడి నుంచి కోనేరు వైపు కూడా వెళ్ళామండి. ఇంకా కోనేరు కూడా చూడలేదు అంటే ఇంకా కోనేరు వైపు కూడా వెళ్ళాము. కోనేరు కూడా చూసామండి. ఇంకా స్వామివారి బండారైతే ఇంకా అందరం తలా ఇంత తీసుకున్నామండి. కోనేరు అయితే ఇలా ఉందండి. స్వామివారి కోనేరు. పుట్టి వెంట్రుకలు తీసుకునే వాళ్ళు ఇక్కడ తీసుకుంటారండి. ఇంకా నేనైతే ఇదే ఫస్ట్ సారి అండి చూడడం ఈ కోనేరునైతే. ఇంకా చిన్నప్పుడు ఎప్పుడో చూసానండి. ఇంకా అక్కడి నుంచి ఆలయ ప్రాంగణంలో ఉన్న షాప్స్ అన్నీ తిరిగి చూస్తూ ఇంకా మాకు కావాల్సినవన్నీ కొనుక్కుంటూ వెళ్ళామండి. ఇంకా దక్షిణామూర్తి పటాలు కూడా కావాలని అడిగితే కూడా ఇంకా అబ్బాయి అయితే చూపించాడండి. ఇంకా షాపులన్నీ తిరిగి చూసుకుంటూ ఏమేం వస్తువులు ఉన్నాయా అనుకుంటూ అన్నీ చూసుకుంటూ కావాల్సినవన్నీ తీసుకుంటూ వెళ్ళామండి. ఇంకా దక్షిణామూర్తి పటము పెడితే పాకే పిల్లగాళ్ళు కూడా ప్రయోజకులు అవుతారు అని చెప్తారండి. ఇంకా అక్కడి నుంచి అయితే వచ్చి చెరుకు రసం అయితే తాగుతున్నామండి. ఈ చెరుకు రసం మిషన్ చూడండి చాలా కొత్తగా ఉందండి. నేనైతే ఇది వరకు చూడలేదండి ఇలాంటి మిషన్స్ అయితే. అలా ఒక్కసారి పెట్టగానే పిప్పిగా వచ్చేస్తుందండి. ఇంకా చెరుకు రసం కూడా చాలా టేస్ట్గా ఉందండి. ఇంకా జామ పళ్ళు కొనుక్కున్నాము, చెరుకు రసం తాగామండి. ఇంకా ఈ పక్కన అయితే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉందండి. ఇవాళకైతే ఇదే అండి వీడియో.